వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ। ఈ రోజు మనతో పాటు ఉన్నారు కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్। ఆయన ప్రస్తుతం మైలవరానికి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు టీడీపీలో మారి టీడీపీలో నుంచి మళ్ళీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు। మైలవరం నియోజకవర్గ ప్రచారం ఎలా కొనసాగుతుంది, అలాగే ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, వైసీపీ పాలనలో ఎందుకు మైలవరం అభివృద్ధి చేయలేకపోయారు అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం। సార్ నమస్తే। సార్ నమస్తే। ప్రచారం ఎలా కొనసాగుతుంది, మైలవరం ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రచారం బాగా జరుగుతూ ఉందండి। నేను నా అభ్యర్థిత్వం ఖరారవటం కొంచెం ఆలస్యమైంది కదా, సెకండ్ లిస్ట్ ఆర్ థర్డ్ లిస్ట్ ఎప్పుడు వచ్చినట్టుంది। అక్కడ నుంచి నేను పూర్తిగా ప్రచారం చేసుకుంటా ఉన్నాను। అంతా బాగుంది, ప్రజల్లో మంచి స్పందన ఉంది। ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ముక్త కంఠంతో ఇది చేస్తూ ఉన్నారు। నన్ను గ్రామాల్లో పెద్ద ఎత్తున వాళ్లే తీసుకెళ్లి తిప్పుతా ఉన్నారండి। మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అనేది మీ మాట। ఎందుకు వైసీపీ ప్రభుత్వంలో మీరు ప్రస్తుతం ఎమ్మెల్యేగానే ఉన్నారు, ఎందుకు ఈ 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి చేయలేకపోయారు? 4.5 కాదు, 5 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయామంటే ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి। అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, అభివృద్ధితో పాటు సంక్షేమం అనేది ఇది। కానీ ఈ ప్రభుత్వం అభివృద్ధి అనే ఒక నిరంతర ప్రక్రియని పక్కన పెట్టి ఆ జరిగేదాన్ని పూర్తిగా ఆపేసింది। కేవలం సంక్షేమం మీట నొక్కితేనే మనకి ఓట్లు పడతాయి అనే ధ్యాసలో ఉంది తప్పితే ఆ రకంగా అభివృద్ధికి నేను ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారిని ఎన్ని పర్యాయాలు కలిసి వినతి పత్రాలు ఇచ్చినా ఒక్క రూపాయి కూడా ముఖ్యమంత్రి గారి నుంచి మా నియోజకవర్గానికి నిధులు విడుదల కాల। అందువల్ల రోడ్లు సమస్య, మండల కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్ళే రోడ్లు చాలా వరస్ట్ కండిషన్లో ఉన్నాయి। అట్లాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం, గత ప్రభుత్వం విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి నీళ్లు తీసుకురావడం కష్టమనే ఉద్దేశంతో ఈ ప్రాంతం అంతటిని, ఇది ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో కావచ్చు, సాగునీటి కోసం చింతలపూడి ఎత్తిపోతల పథకం 4,900 కోట్లతో మొదలెట్టి 4,100 కోట్లు 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి కేవలం 700-800 కోట్లు ఖర్చు పెడితే పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు వాళ్ళు అటు ఇటు కాకుండా అర్ధాంతరంగా ఆపేసినందువల్ల మా ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది। ఈ రోజున ప్రాబ్లం వచ్చింది, ఇది కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి, వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి, తీవ్రమైనటువంటి సాగునీటికి ఎద్దడి వచ్చిందనమాట। అట్లాగే తాగునీరు, ఇబ్రహీంపట్నం కొండపల్లికి సంబంధించి నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పలు సందర్భాల్లో ఆయన దృష్టిలో పెట్టాను। సంతకం పెట్టడమే తప్పితే ఇంతవరకు ₹1 శాంక్షన్ కాలేదు। ఈ రకంగా తాగునీటికి, సాగునీటికి, రోడ్లకి ఏ ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సానుకూలంగా కానీ ఉపయోగపడే స్పందన కానీ ఏమీ రాలేదు। ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఉన్న కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో చూసుకుంటే కాలుష్యం అనేది విపరీతమైన సమస్యగా ఉంది। అక్కడ కొంత కిడ్నీ సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు। దీంతో పాటుగా కొత్తగా ఒక వివాదం ఏంటంటే బూడిదకి సంబంధించిన ఇష్యూ కూడా కొత్తగా వచ్చింది। ఈ నేపథ్యంలో ఆ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ఏమీ శాశ్వత పరిష్కారం లేదంటారు? దీన్ని రకరకాల కోణాల్లో చూడాలండి। కిడ్నీ బాధితుల సమస్య మా దగ్గర ఏం పెద్దగా ఉందని నాకైతే అనుకోవట్లేదు నేను। కాలుష్య సమస్య అనేది తీవ్రమైన సమస్య ఇబ్రహీంపట్నం, కొండపల్లి చుట్టుపక్కల గ్రామాలకి అనాదిగా వస్తుంది। ఏంటంటే వీటీపీఎస్లో 2 రకాల లోడింగ్లు ఉంటాయి। డ్రై యాష్ లోపల ట్యాంకర్స్ లోడ్ చేస్తారు, కొంత వాటర్ ద్వారా వీటీపీఎస్ పాండ్కి వస్తుంది వెట్ యాష్, దాన్ని లారీల్లో లోడ్ చేసి పంపిస్తారు। దీన్ని మధ్యలో ముఖ్యమంత్రి గారి జోక్యంతో ఒకళ్ళకి అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు। వాస్తవంగా ఈ ఎఫెక్టెడ్ విలేజెస్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ గత 2 దశాబ్దాలు బట్టి వీటిని తీసుకెళ్ళి ఇటుక బట్టీలకి అవసరమైన వాళ్ళకి అమ్ముకొని ఏదో వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు। కానీ ఇప్పుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి జోక్యంతో ఇక్కడ స్థానికేతరులు వచ్చి మిషన్తో డబ్బుతో లోడింగ్ చేయడం మొదలెట్టారో ఇదే అదనుగా, ఇదే ఆసరాగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది జిల్లాలో పెత్తనం చేస్తున్నటువంటి నాయకత్వాలు వాళ్ళు మిషన్లు పెట్టి ఈరోజు మీరు అడిగారు కాబట్టి హెచ్ఎంటీవీ వాళ్ళకి చెప్తా ఉన్నాను, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో మీరు చుట్టూ వెళ్ళి మీరు డైరెక్ట్ ఆపరేషన్ లాగా చేయండి। ఎక్కడికక్కడే 100 లారీలు 150 లారీలు కుప్పలు పోసి తర్వాత అమ్ముకుందాం, ఇప్పుడు ఆపగా దొరికింది మనకి అవకాశం, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం అని చెప్పి గబా తీసుకొచ్చి వైసీపీ నాయకులందరూ కూడా ఎక్కడెక్కడ గుట్లు పెట్టారు। ఇప్పుడు ఏమైంది, ఈ వేడి గాలులు, ఈ ఎండకి ఇది విపరీతంగా గాలిలోకి లేవిస్తూ ఉంది, అది కాలుష్యాన్ని మరింత పెంచుతూ ఉంది।
ఇంతకుముందు నేను పార్టీల నుంచి బయట రావడానికి ముందే చేశారు, నా మీద ఏలెత్తి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే నేను పార్టీని వదిలి బయటకు వచ్చానో ఆ కార్యక్రమం ఇంకా చురుగ్గా జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజలకి వాస్తవాలు అర్థమైనాయి. ఇది కావాలని ఎమ్మెల్యే గారి మీద బురద జల్లారు, దుమ్ము జల్లారు. అది రియాలిటీలో ఏంటనేది ఇప్పుడు ప్రజలు రియాలిటీ గమనిస్తూ ఉన్నారు. పేదవాడికి పెత్తందారుడికి మధ్యలో మైలవరం నియోజకవర్గంలో పోటీ జరుగుతుందనే విషయాన్ని పదే పదే అటు వైసీపీగా ప్రత్యర్థిగా ఉన్నటువంటి అభ్యర్థి దీన్నే ఎక్కువగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? ఆయన పేదవాడిని, నేను ఒక బీసీని, ఈ రెండు విషయాలే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో ఈ రెండు విషయాలు ప్రజలకి అంత లోపలికి వెళ్ళే అవకాశం ఉందండి? ఏమీ లేదండి, ప్రజలకు తెలిసిదంతా కూడా. నేను గనక పెత్తందారుని అయితే ముఖ్యమంత్రి గారు నన్ను 2019లో ఇక్కడ ఎందుకు అభ్యర్థిగా నిలబెట్టారు. పేదవాడు అనే చెప్పే దీని వెనకేంటంటే ఆ ముసుగులో నన్ను టార్గెట్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆయన మాట కాదని 151 మంది శాసనసభ్యుల్లో ఆయన ఎదిరించి నేను పోటీ చేయను, టికెట్ ఇస్తా అన్న వినకుండా బయటకు వచ్చిన ఏకైక శాసనసభ్యుడిని కాబట్టి ఆ ముసుగులో అతన్ని పెట్టి ఎంత డబ్బు అయినా వెదజల్లి ఇక్కడ గెలిపించాలని. ఎందుకంటే పేరుకి పేదవాడే తప్పితే అక్కడ పెత్తందారులంతా అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి మొదటి ఇన్ఛార్జి, తర్వాత రెండో ఇన్ఛార్జిని వేశారు కర్ర హర్షారెడ్డి, ఇప్పుడు మూడో ఇన్ఛార్జిని వేశారు తిరుపతి రెడ్డి. వీళ్ళందరూ చాలదన్నట్టు ఒక 60 మందిని బయట నుంచి తీసుకొచ్చారు. వాళ్ళు చాలక ఇంకొక 60 మంది ఇప్పుడు త్వరలో రాబోతా ఉన్నారంట. ఇది ఆ సామాన్యుడు అనుకున్నటువంటి పెత్తందారులు పోకడ. ఇది ప్రజలందరికీ తెలిసి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను అధికార పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి బయటకు వచ్చిన కారణం నా నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని. దాని మీద నేను ఆయన వ్యతిరేకించాను, దాని మీద ఆయనకు దూరం అయ్యాను. ఇదే ఇంకొక బలమైన వ్యక్తి అయితే కనుక ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అంటానికి కుదరదు. కాబట్టి ఒక పేదవాడిని అని చెప్పి ఒకళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్లే కార్లు సమకూర్చి వాళ్లే డబ్బులు ఇచ్చి ఏం జరుగుతుందో ఇక్కడ తొంతంతా అందరూ గమనిస్తూ ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఇదే నేను మైలవరం నియోజకవర్గ ప్రజలకి అడిగేది అప్పీల్ ఏంటంటే, నేను నియోజకవర్గ అభివృద్ధి విషయంలో విభేదించి బయటకు వచ్చాను. నియోజకవర్గ అభివృద్ధి నాకు లక్ష్యం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే నేను బయటకు వచ్చాను. నన్ను పార్టీలో మళ్ళీ పోటీ చేయమని లోకేష్ బాబు గారు అడిగినప్పుడు, బాబు ఇట్లా మీరు డెవలప్మెంట్కి అక్కడ కాలేదు కాబట్టి నేను ఎన్నికలకు దూరం ఉందాం అనుకున్నాను, మరి మీరు నిధులు ఇస్తేనే పోటీ చేస్తానని లోకేష్ బాబు గారు అన్న నియోజకవర్గ అభివృద్ధికి నేను పూర్తి స్థాయిలో మీకు సహకరించి నిధులు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన బట్టి పోటీకి వచ్చాను. అదే మాట ఇప్పుడు అక్కడ ఎవరైతే సామాన్యుడు అని చెప్తా ఉన్నారో అతను రేపు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే సమస్య లేదు, అయితే అడిగే తీసుకురాగలుగుతాడా, ఎదురు తిరిగి మాట్లాడగలుగుతాడా? నేను మాట్లాడింది ఎవరి కోసం? ఈ నియోజకవర్గం కోసం, ఈ నియోజకవర్గ ప్రజల కోసం, ఈ నియోజకవర్గ భవిష్యత్తు కోసం. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం ఏంటంటే పేదవాళ్ళు పెత్తందారులు అనే ఒక ముసుగులో ఆయన పెత్తనం చలాయించుకునే ప్రయత్నం, అంతే, అంతకుమించి వేరేం లేదు. మీరు పార్టీలో రాకను వ్యతిరేకించిన కొంతమంది నాయకులు ఇప్పుడు మీరు పూర్తిగా పార్టీలో ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా ఇతర కార్యక్రమాలను పెట్టినప్పుడు కానీ క్యాడర్ను గ్యాదర్ చేసే విషయంలో కానీ సహకరిస్తున్నారా? మీ ముగ్గురు ఇప్పుడు కలిసే ఉన్నారంటే ఖచ్చితంగా కలిసే ఉన్నామని చెప్పగలరా? ఏ ముగ్గురు అండి? బొమ్మసాని గారు కావచ్చు, దేవినేని ఉమా గారు కూడా మిమ్మల్ని మీ రాకను ఇద్దరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు పరిస్థితి పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే గొల్లపూడి తదితర ప్రాంతాలు ఇంకొన్ని విలేజెస్లో కూడా బొమ్మసాని సుబ్బారావు గారు ముందుండి నన్ను నడిపిస్తూ ఉన్నారు. 2, దేవినేని ఉమా గారికి పార్టీ కొన్ని కీలక బాధ్యతలు అప్పచెప్పింది, వారు ఆ బాధ్యతలు నిర్వర్తించే పనిలో ఉన్నారు. పార్టీకి సంబంధించిన క్యాడర్ 99.9% అంటాం పొరపాటు అవుద్ది, 100కి 100% నాకు సహకరిస్తూ ఉన్నారు. కొంతమంది సహజంగా 15 సంవత్సరాల పాటు వారితో ప్రయాణం చేశారు కాబట్టి మొదట్లో నా రాకను కొంత వ్యతిరేకించిన మాట వాస్తవమే. కానీ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తా ఈ నెల రోజుల నుంచి వాళ్ళందరూ పార్టీ గెలుపు కోసం పూర్తి స్థాయిలో క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది నాకు. ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు మీరు వెళ్ళినప్పుడు కావచ్చు, ప్రచారంలో కావచ్చు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఏమైనా మీ వద్దకు తీసుకొస్తున్నారా? సమస్యలు ఏమున్నాయి అంటే ఆల్రెడీ మీరు ఎమ్మెల్యేగానే ఉన్నారు, మళ్ళీ మీ దగ్గరికి ఆ సమస్యలు ఏమైనా తీసుకొస్తారు? ప్రధానంగా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు తాగునీటి సమస్య చెప్తా ఉన్నారు, గ్రామాలకు అనుసంధానంగా ఉన్న రోడ్లు బాగాలేవని చెప్పి చెప్తా ఉన్నారు. అన్నిటికంటే ఇంకా ఎక్కువగా వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని మటుకు చాలా చాలా చోట్ల, ఎస్పెషల్లీ ఎస్సీ బీసీ వర్గాల్లో అయితే మా బిడ్డలు ఉద్యోగాలు లేవు, చదువుకొని ఊరికే ఉంటున్నారని చెప్పి రోజు కనీసం 20 మంది అని అడుగుతారు, మా పిల్లలకి ఎక్కడో చెడు ఉద్యోగాలు చూపించరా అని. ఏం చేద్దాం, ఈ ప్రభుత్వం
సంక్షేమమే తప్పితే అభివృద్ధి, పరిశ్రమలు ప్రోత్సహించాలి, రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచాలి, తద్వారా మనం సంక్షేమ పథకాలు ఎన్నైనా చేయొచ్చు అనే ఇంగిత జ్ఞానం లోపించి ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలు చంపేశారు. ఇంకో పరిశ్రమలు బయట నుంచి వచ్చే పరిస్థితి కూడా లేకుండా, పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకుండా ఈ రాష్ట్రాన్ని ఒక రకంగా దివాళా తీయించే దిశగా తీసుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వం. వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసింది. దానిలో కొత్తగా పథకాలు ఏమీ లేవు, పాత సీసాలో కొత్త సారా పోసారు అంతే అని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే వైసీపీ అంటుంది మేనిఫెస్టో 100% అమలు చేసిన పార్టీ మాది. టీడీపీ మేనిఫెస్టోలో 2014లో ఇచ్చిన హామీలు ఎంతవరకు చేశారో చెప్పగలరా అని అడుగుతున్నారు. నిజంగా 100% హామీలు అమలు అయ్యాయా? ఎట్లయిందండి? సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసి 2024లో ఎన్నికలకు వస్తానన్నారు. చేశారా? ఇట్లా చేయని హామీలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి భగవద్గీత, ఖురాను, బైబిలు, లేకపోతే మాట తప్పం, మడం తిప్పం, ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో చెప్పిన మాటలు గాలికి వదిలేసి ఇవన్నీ అందరూ గమనిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం గతంలో కొన్ని హామీలు ఇచ్చి నెరవేర్చిన మాట కూడా నిజమై ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వం వారిని విమర్శించే హక్కు ఈ ప్రభుత్వానికి, ఈ వైఎస్ఆర్ పార్టీకి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమి చేయలే. చెప్పిన వాటిలో కొన్ని అమలు చేశారు. 99% చేసామని ఎట్లా చెప్తారు? ప్రధానమైన హామీలు గాలికి వదిలేసి. 2 వీటన్నిటి తీసి పక్కన పెడితే కృష్ణా, గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ద్రోహం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇక్కడే రాజధాని ఉంటుంది అని చెప్పి నమ్మబలికి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, కార్యాలయం కట్టుకున్నాను అని చెప్పి మా ప్రాంతానికి నడి మధ్యలో వచ్చిన అభివృద్ధిని అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ద్రోహి. ఈ ప్రాంత ప్రజలు సక్రమమైన దిశలో ఆలోచించాలి, సరైన దిశలో పార్టీలకి అతీతంగా ఆలోచించాలి. ఇక్కడ కనుక రాజధాని వచ్చి ఉంటే మన బిడ్డల భవిష్యత్తులు బాగుండే, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కోకొలలుగా దొరికిండే. వీటన్నిటికీ దూరం చేసి ఈ ప్రాంత బిడ్డలకి, ఈ ప్రాంతానికి వచ్చిన అపూర్వమైన అవకాశాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా చెడగొట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కళ్ళు గలవిప్పాలి, ప్రజలు బుద్ధి చెప్పాలి. అది వాస్తవం. వై నాట్ 175? ఖచ్చితంగా మేము 175 సీట్స్ గెలుస్తాము అనే నమ్మకం మాకుంది. అసలు మేము ప్రజల వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదు, వెళ్ళకపోయినా ఓటు మాకే పడుతుంది, ఎక్కడా మా ఓటు పక్కకు వెళ్ళదు అనే ధీమాని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సాధ్యమయ్యే పని అంటారు? అసలు వై నాట్ 175 అంటమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి అయితే అసలు ఆయన మాట అనరు. ఎందుకంటే మన పూర్వీకులు, మన పెద్దలు రాజ్యాంగాన్ని రచించింది ఇందుకోసం కాదు, దౌర్జన్యాలు చేసి లేదా డబ్బుతో ఫలితాలు తారుమారు చేస్తాననే ఒక నమ్మకంతో ఆయన వై నాట్ 175 అంటున్నారు. కానీ ప్రజలు ఈ రకంగా అనుకుంటే ప్రభుత్వాలు ఏవి మారేయవు, ఒకే ప్రభుత్వం ఫిక్స్ అయినట్టుగానే నడిచిపోయి ఉండేదన్నమాట. అందువల్ల ఖచ్చితంగా రేపు ఈ రాష్ట్రంలో వై నాట్ 175 కాదు, తెలుగుదేశమే, జనసేన, బీజేపీ కూటమి 100కి 100% అధికారంలోకి రాబోతా ఉంది. ప్రజలు ఒక్క అవకాశం, అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే అడిగారో ఆ రోజు ఒక్క అవకాశం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆయనకి అంత పెద్ద గొప్ప విజయాన్ని అందిస్తే దాన్ని ఆయన పూర్తిగా దుర్వినియోగపరుచుకున్నారు. సమాజంలో ఉన్న చాలా వర్గాలని ఆయన దూరం చేసుకున్నారు, బద్ధ శత్రువులుగా మార్చుకున్నారు. కాబట్టి ఆ రోజు అన్ని వర్గాలు ప్రోత్సహించి ఆయనకు మద్దతు ఇస్తే వచ్చింది 151. ఈరోజు ఆయనకి దూరమైన ఆయన సొంత సామాజిక వర్గం దగ్గర నుంచి మొదలెట్టి విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కళ్ళు ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున వైసీపీ ఓడిపోవటం ఖాయం. మీరు ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆ రోజు కూడా మీరేమి తీవ్ర ఆరోపణలు అయితే వాళ్ళ మీద చేయలేదు. కేవలం ఎక్కువగా గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళు, అలాగే బూతులు మాట్లాడగలిగిన వాళ్ళకే ఆ పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది అనే విషయం చెప్పారు. నిజంగా అటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు ఏమైనా ఉండేవా, లేకపోతే పార్టీ మారారు కాబట్టి మీరు ఆ మాట అనాల్సి వచ్చింది? ఎందుకంటే నేను గతంలో మొత్తం మీద ముఖ్యమంత్రి గారికి కలిసింది 4 సార్లు. కలిసినప్పుడు మొదటి 2 సార్లు ఆ చర్చలు రాలా, 3వ సారే నువ్వు లోకేష్ని తిట్టాలి లేకపోతే చంద్రబాబు గారిని తిట్టాలని చెప్పి వారు చెప్పారు. నేను అదేమీ చేయకపోగా నేను తర్వాత ఒక సందర్భంలో టీవీలతోనే మాట్లాడతా, పత్రికా విలేకరుల సమావేశంలో నేను ఎందుకు తిట్టాలి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఏదైనా సందర్భం ఉంటే సందర్భానుసారం విమర్శిస్తామని చెప్పి. చివరిలో నేను పార్టీ నుంచి బయటకు రావడానికి ముందు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా ఆయన మళ్ళీ ఇంకోసారి 2వసారి ఆ విషయం ప్రస్తావించారు. నేను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వాళ్ళని తిట్టని వాళ్ళకి నేను అవకాశం ఇవ్వను, తిట్టే వాళ్ళకే నేను తర్వాత టికెట్లు ఇవ్వడం జరుగుతుంది అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారనమాట. ఆ రకంగా తిట్టే వాళ్ళకే టికెట్లు,
తిట్టే వాళ్ళకే ప్రమోషన్లు అనే దురదృష్టకరమైనటువంటి సాంప్రదాయానికి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో విలువలని పాతరేసి తెరదీసిన తొలి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంత ముందు గతంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఏదైనా సద్విమర్శ చేయమనేవాళ్ళు, లేకపోతే దానికి ఒక మాటకి ఇంకొక మాట కౌంటర్ చెప్పనేవాళ్ళు తప్పితే ఇట్లా అసహ్యకరమైన అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తేనే మీరు నా వాళ్ళు, అప్పుడే నేను మిమ్మల్ని ఓన్ చేసుకుంటానని గతంలో ఏ రాజకీయ నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో చెప్పిన దాఖలాలు అయితే మనకు లేవు. ఆ రకమైనటువంటి సాంప్రదాయానికి తెరదీసిన జగన్మోహన్ రెడ్డి గారికి దురదృష్టకరం అది. కూటమిగా వెళ్తున్నారు, 3 పార్టీల నాయకులు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ నియోజకవర్గంలో జనసేన నుంచి బీజేపీ నుంచి ఉన్న నాయకుల సపోర్ట్ ఎంతవరకు? 100% ఉందండి. నిన్న కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి బాలా గారు, అట్లాగే అక్కల గాంధీ గారు, ఇద్దరు జనసేనకు ఆయన బీజేపీకి, వాళ్ళిద్దరు నిన్న రోజంతా నాతో పాటే ప్రచార రథం నుండి ప్రచారం చేశారు. ఈరోజు ఉదయం అంతా కూడా నాతో పాటు గాంధీ గారు ప్రచార రథం మీద ఉన్నారు. అంత ఎండలో కూడా బాలా గారిది పని ఉంది, ఈరోజు రాలేని, రేపు వస్తాను, వేరే వెళ్తున్నాను నాకు రాజమండ్రి అని చెప్పారు. ఇట్లా వాళ్ళకి వీలైనప్పుడల్లా వచ్చి చేస్తున్నారు, వాళ్ళ శ్రేణులందరిని పంపుతున్నారు. పూర్తిగా ఎవరి డ్యూటీస్ వాళ్ళని చేస్తున్నామండి. తెలుగుదేశం క్యాడర్ పూర్తిగా మమేకమై వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. అలాగే మిత్రపక్షాలు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు. పల్లెత్తి మాట అంటానికి కానీ చిన్న చేపించడానికి కానీ ఏం లేదు. కేవలం వైసీపీ విభేదాలు సృష్టించాలని మా జగన్మోహన్ రెడ్డి గారి దుష్టపుత్రిక ఉంది కదా సాక్షి, దాంట్లో రకరకాల కథనాలు ఈరోజే వచ్చింది సాక్షిలో. దేవినేని ఉమావర్ గీల్పై కృష్ణప్రసాద్ ఏదో చెక్ పెట్టాడని, లేకపోతే వాళ్ళని పరిశీలించడానికి ఏదైనా మనుషులను పెట్టానని, లేకపోతే గ్రామాల్లో ఓటమి వాళ్ళకి అర్థమయ్యి ఘర్షణలు సృష్టించి ఏదో లాభ పొందాలనే ప్రయత్నం కోసం నిన్న కొటికలపూడి గ్రామంలో నేను ప్రచారం చేస్తూ ఉంటే కావాలని వాళ్ళే అలజడి సృష్టించి నా మీద రాత్రి కేసులు బనాయించడం జరిగింది. వీటన్నిటికి భయపడే వాళ్ళు ఎవరు లేరు, వీటన్నిటికీ అదిరేవాళ్ళం కాదు, బెదిరేవాళ్ళం కాదు. ఏం జరిగినా కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ గెలుపు 100% మా పార్టీదే, ఈ రాష్ట్రంలో కూటమిదే. ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలకు ఇప్పటివరకు అమలు చేయలేని హామీలను ఏమేమి ఉన్నాయి, ముఖ్యంగా మీరు అధికారంలోకి రాగానే చేపట్టాల్సిన పనులు ఏమున్నాయి, ఇవి చేసి తీరుతాను నా నియోజకవర్గానికి ఖచ్చితంగా అని చెప్పే పనులేము? భగవంతుడు చల్లగా చూసి ఈ ఒక్క అవకాశవాదిని సాగనంపితే కూటమి అధికారంలోకి వస్తే మా నియోజకవర్గానికి ప్రాణాధారం చింతలపూడి ఎత్తిపోతల పథకం 4100 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఉందండి. కేవలం 500 కోట్లు ఖర్చు పెడితే మా నియోజకవర్గం సస్యశ్యామలమే. అది పెట్టకుండా 5 సంవత్సరాల్లో ఖాళీగా కాలక్షేపంగా కూర్చుంది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వచ్చే కూటమిలో ఖచ్చితంగా తక్షణ తొలి ప్రాధాన్యత కింద ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే నియోజకవర్గం వ్యవసాయ రంగం సస్యశ్యామలమయ్యి 365 రోజులు 2 పంటలకి సమృద్ధిగా నీళ్లు దొరుకుతాయి. 2 తాగునీటి సమస్య, మెయిన్ పైప్ లైన్ ఎప్పుడు 2 దశాబ్దాల క్రితం వేసి దానివల్ల చాలా ఇబ్బంది ఉండి దాన్ని మార్చడానికి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి ఏమాత్రం అవకాశం ఇవ్వని స్థితిలో అది ఆగిపోయింది. అట్లాగే ఇబ్రహీంపట్నం, కొండపల్లి జంట గ్రామాలు మున్సిపాలిటీ, దానికి తాగునీటి సమస్య ఉంది. అక్కడ కొన్ని ఫిల్టర్ బెడ్లు వాటిని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. 3 రోడ్లన్నీ రాష్ట్రానికి భిన్నం ఏం కాదు, రాష్ట్రం అంతా ఎట్లా చికాకు వాతావరణం, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో మా నియోజకవర్గంలో కూడా రోడ్లు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ 3 ఒక ప్రాధాన్యత. తర్వాత కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే మా నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు దొక్కాలి, మా ప్రాంతాల్లో పరిశ్రమలు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. తొలి 3 ప్రాధాన్యతలు అయితే తొలి క్రమంలో ఫస్ట్ వాటిని చేయాల్సింది. వీటితో తర్వాత నెక్స్ట్ గ్రామాల్లో మౌలిక వస్తువులు, డ్రైన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, కుళాయిలు కావచ్చు, ఇట్లాంటి సమస్యలు అనుకున్నాం. ప్రస్తుతం ఏదైతే మీరు వైసీపీ నుంచి టీడీపీలోకి రాగానే టీడీపీలో ఉన్న నాయకులు కూడా వైసీపీలో చేరుతున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ రాకను వ్యతిరేకించే భారీగా వైసీపీలో చేరికలు పెరిగాయి అనే మాటను కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎంతవరకు వస్తుంది? ఈ 2024 సంవత్సరానికి అదే అతిపెద్ద జోక్ అండి. టీడీపీ నుంచి వైసీపీలోకి ఇప్పుడు పట్టుమని 10 మంది వీళ్ళు వచ్చారు అని కనుక ఫోటోలు చూపించగలిగితే ఈ నియోజకవర్గ ప్రజలందరూ దానికి ఒప్పుకుంటారు. 100ల సంఖ్య దాటిపోయి కొద్దిగా వేలల్లోకి పెరిగింది. ఇప్పుడు
వైసీపీ నుంచి టీడీపీలోకి అంతమంది వచ్చారనమాట. కాబట్టి ఒకవేళ కనుక అది కనుక చెప్పా కదా, అంతకంటే హాస్యాస్పదమైన విషయం లేదు. అవి ఏమున్నాయో చేరికలు ఆ ఫోటోలో అవి తీసి చూపిస్తే నేను కూడా చూసి కొద్దిగా సంతోషిస్తా ఆ విషయాన్ని. సూట్ కేసులతో డబ్బులు మోసుకొని వచ్చిన నాయకులకి ఓటేస్తారా, సామాన్యుడిగా ఉన్న నన్ను గెలిపిస్తారా అని అడుగుతున్నారు. మీరు అంత సూట్ కేసులతో డబ్బులు తీసుకొచ్చే అంత పరిస్థితి ఉందా? మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని, లేకపోతే నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోతారని గెలిపించిన తర్వాత, ఇవన్నీ కూడా వారు మీ పైన చేస్తున్న ఆరోపణలు. అంటే ఇప్పుడు వాళ్ళ తరపున పోటీ చేసినప్పుడేమో నేను సూట్ కేసులతో వచ్చానో మరేం వచ్చానో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా ఉన్నా. వాళ్ళ తరపున నిలబెట్టినప్పుడేమో నేను ఇక్కడ ఉంటాననే భరోసా వాళ్ళకు ఉంది. ఇప్పుడు వారి తరపున పోటీ చేయట్లేదు కాబట్టి నేను నియోజకవర్గాన్ని వదిలేసిపోతా అనే ఆందోళన ఉందన్నమాట వాళ్ళు. అంటే అందని ద్రాక్ష పుల్లనా, కృష్ణప్రసాద్ వాళ్ళు కావాలని కోరుకుంటే దొరకలేదు కాబట్టి ఈరోజు కృష్ణప్రసాద్ మీద దుష్ప్రచారాన్ని చేస్తారు. ఒక సామాన్యుడు మరి రేపొద్దున ఈ సామాన్యుడికి ఈ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ సామాన్యుడికి ఈ పెత్తందారులు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సామాన్యుడు మరి రేపొద్దున ఎలక్షన్లో ఏం చేయబోతున్నాడో, మైలవరం నియోజకవర్గంలో ఉన్న 5 లక్షల జనాభా 2,81,000 ఓటర్లు కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తారు. ఈ సామాన్యుడు అనే పేరు అనుకున్న పెత్తందారుల్ని తెలుసు, వాళ్ళు చేసే కార్యక్రమాలు తెలుసు, ప్రజలకు మేము వివరిస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తారు. ఇవన్నీ ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాగిన సందానే తప్పితే దాంట్లో ఉన్న వాస్తవం తెలుసు. ఏం జరగబోద్దో మీరు అందరూ గమనిస్తారు, ప్రజలందరూ గమనిస్తారు. మీ ఎఫిడవిట్ ఏదైతే నామినేషన్ వేశారో, నామినేషన్లో కొన్ని కేసులు పెట్టలేదని, లేకపోతే మీ పైన ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, లేదా మీ ఆస్తుల వివరాలు సరిగ్గా ఇవ్వలేదని, ఇటువంటి చాలా ఆరోపణలను చేశారు మీ మీద. అటువంటివన్నీ కూడా అందులో పొందుపరచకపోతే నామినేషన్ యాక్సెప్ట్ చేయరు. కానీ ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తారు? సహజం అండి, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఏదో కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా చేస్తే కనుక వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అనుకొని ఇంకెవరో కొంతమంది మధ్యవర్తుల ద్వారా నడిపిస్తూ ఉంటారు. 2019 ఎన్నికలప్పుడు కూడా ఇదే విషయం మీద కంప్లైంట్లు ఇచ్చారు. వాటిని తీసుకొని వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేశారు. సుదీర్ఘంగా ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉంది ఆ కేసులు. వాటిలో ఏ రకమైన వాస్తవాలు లేవు. నాకు సంబంధించినటువంటి కేసుల వివరాలు పూర్తిగా నేను అఫిడవిట్ రూపంలో ఇచ్చున్నాను. అట్లాగే ఆస్తులు విషయాలకు సంబంధించి కూడా సమగ్ర సమాచారం నేను ఎన్నికల కమిషన్కి మొన్న నామినేషన్ పత్రాల్లో దాఖలు చేస్తున్నాను. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈ బయట వ్యక్తులు వాళ్ళు ఊహించిన రీతిలో నేను చెప్పాలనుకోవాల్సి అని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అదంతా వాళ్ళకి అనవసరం, నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది, తద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నిర్వర్తించాను. ఇంకా వాళ్ళు అంటారా రేపు మళ్ళీ కోర్టులకు వెళ్తారు, చేసుకుంటారు, వెళ్ళవటమే, మనం చేసేదే లేదు. దానికి సమాధానం నేను కోర్టులోనే చెప్తాను. అంతే తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నా మీద వాళ్ళకి అవసరం, నా మీద ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసిందాక మీకు అర్థమైంది చూసుకోండి, అర్థమైంది చదువుకోండి, అర్థం కానిది ఏదైనా ఉంటే కనుక వెళ్ళి కోర్టులో ఫైట్ చేసుకోండి. అంతేగాని రిటర్నింగ్ ఆఫీసరు 2019లో పలాంది చేయలేదు, లేదా అంతకుముందు ఏది, అవన్నీ రిటర్నింగ్ ఆఫీసర్ ఈ ఎలక్షన్లో ఇప్పుడేమి అఫిడవిట్ చేశారనేది అది ప్రధాన అంశం. అంతేగాని గతం కాదు కదా, గతాన్ని ఈయన చూడరు, అవన్నీ కోర్టులు తేల్చాల్సిన విషయాలు. కాబట్టి నా అఫిడవిట్లో ఏ రకమైనటువంటి పొరపాట్లు కానీ దాచిపెట్టిన విషయాలు కానీ ఏవీ లేవు, అన్నీ ఓపెన్ ఉన్నాయి. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అది ఉండకపోవచ్చు, అది వాళ్ళకి అర్థమయ్యి ఉండకపోవచ్చు, దానికి నేను బాధ్యుడిని కాదు. విడమర్చి చూసుకుంటే వాళ్ళకి మంచిది. అమరావతి రాజధాని విషయంలో 3 రాజధానుల ప్రకటన చేసిన తర్వాత మొదటిగా అంటే కొంత కనెక్టివిటీ రోడ్స్ కావచ్చు, ఇవంతా కూడా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడ్డాయి. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు గారు ఆల్రెడీ స్టార్ట్ చేసి వర్క్ సగంలో ఆగిపోయినవి కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అసలు ఎంతవరకు అవి ముందుకు వెళ్ళాయి? ఇది వైసీపీ గవర్నమెంట్లోనా ఏం వెళ్ళి అసలు ఆ కోర్ అమరావతినే పిచ్చి చెట్లు మొలిపించేసిన ముఖ్యమంత్రి గారు ఇక పక్కన ఇంకేముంటుంది, అన్నీ ఆగిపోయినాయండి, ఏమీ లేవు. ఈ నియోజకవర్గంలో మన నదీ పరివాహక ప్రాంతం మొత్తం మేము ఇటున్నాం, అటు పక్క అమరావతి ఉంది. ఇటు నుంచి చూస్తే మాకు రాత్రిపూట రోజు లైట్లు నెలకు ఒక లెవెల్ బిల్డింగ్లు పెరిగిపోతా అట్లా కనపడేవి. ఈరోజు దురదృష్టం అంత చీకట్ల అంధకారం అనుకుంది అక్కడ. అంతేకాకుండా మాకు ఇటు పక్క పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నంలో హారతలని ఇట్లా కొత్తది పర్యాటక ప్రాంతం కింద అభివృద్ధి చేశారు. అట్లాగే కొండపల్లి కిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి ఆమె టూరిజం కమిషనర్ గారు చాలా శ్రద్ధ తీసుకొని చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసిపెట్టారు, తెరలేదాన్ని. కనీసం ఆ కిల్లాని ఓపెన్ చేయించే పరిస్థితి కూడా లేదు. వాటికి సాంప్రదాయబద్ధంగా కొంచెం మెయింటెనెన్స్లు ఉంటాయండి ప్రతిదానికి. ఇప్పుడు R&B రోడ్స్ ఉన్నాయి. సహజంగా
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా వాటికి మెయింటెనెన్స్ ఉంటుంది, గుంటలు పడితే పోడ్చాలి. ఇట్లాంటి ఏయో సక్రమంగా సాగట్లా. అట్లాగే ఇరిగేషన్ కెనాల్స్ ఉంటాయి, వాటికి మెయింటెనెన్స్ ఉంటుంది. ఏ కొట్టుకుపోయినా, గేట్లు ఎత్తుకుపోయినా వాళ్ళు దొంగలు వాటిని మళ్ళీ అమర్చడం, వాటి లేకపోతే ఏమవుతుంది, వాటర్ వచ్చినప్పుడు వేస్ట్ అయిపోతాయి. ఏమీ జరగట్లా. ఈ రాష్ట్రంలో బటన్ నొక్కటం తప్పితే నోటితో చెప్పే పనే లేదు. అది తప్పితే రెండోది లేదు. రెండో దానికెళ్ళి మనం చూసే ప్రసక్తే లేదు. ఒక్క అవకాశం అని వచ్చిన అవకాశం అది. ఫైనల్గా చెప్పండి, మైలవరం నియోజకవర్గ ప్రజలు మీకు ఓటేయడానికి మీరు వాళ్ళని ఏం అడుగుతారు? వారి నుంచి స్పందన చాలా బాగుంది అని చెప్తున్నారు. నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేయాలంటే మీరు వాళ్ళని ఏం కోరుతున్నారు? నేను గడిచిన 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా నియోజకవర్గానికే పరిమితం అయి ఉన్నాను. నా చుట్టుపక్కల ఉన్న శాసనసభ్యులందరికంటే నేను ఇంత అభివృద్ధికి ప్రతికూలమైన ప్రభుత్వం అయినప్పటికీ ఎక్కువ నిధులు తెచ్చినాడు నేను. ఎట్లా అంటే కలెక్టర్ల దగ్గర తిరిగి, మంత్రుల దగ్గర తిరిగి, వీళ్ళంత మటుకు ఏమైనా పట్టుకొచ్చాను. అదే కాకుండా పక్క పార్టీలు పార్లమెంటు సభ్యులను అడిగి కూడా వీళ్ళంత మటుకు ఈ జిల్లాలో ఎక్కువ పార్లమెంటు నిధులు తెచ్చిన వాడిని కూడా నేనే శాసనసభ్యుడిని. అన్ని విభాగాల్లో జిల్లాలో మా నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో ఉంచాను అభివృద్ధి విషయంలో. ఎప్పుడు రాని కరోనా లాంటి కష్టం వచ్చినప్పుడు కూడా మా ప్రజలకు అండగా నిలబడ్డాను. నేను కోవిడ్ హాస్పిటల్ పెట్టాను. ఆ రోజు ఉన్నటువంటి భయానకమైన పరిస్థితుల్లో సొంత కుటుంబ సభ్యులు కూడా సాయం పట్టడానికి రాని పరిస్థితుల్లో వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా నేను ఒక టీము, ఒక వాహనం ఏర్పాటు చేసి నేను స్వయంగా ఆ దహన సంస్కారాలు కూడా చేయించాను. ఈ రకంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజల కోసం ఎక్కడ ఈ శాంతి భద్రతల విషయంలో సొంత పార్టీ వాళ్ళ, ఈ ఒక్క పార్టీ వాళ్ళని చూడకుండా ఏది కరెక్ట్ అయితే దాన్నే అంటిపెట్టుకొని ఉన్నాను. అర్హత కలిగిన ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడ నాకు తెలిసినంతవరకు ఉద్దేశపూర్వకంగా సంక్షేమ పథకాలు ఆపకుండా వీళ్ళంత మటుకు అందించే ప్రయత్నం చేశాను. నా పరిధులు పరిమితులకు లోబడి అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షిస్తానే వచ్చాను. అది ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలు నన్ను దగ్గరగా గమనించారు. కాబట్టి ఈ రోజున నేను గ్రామాల్లోకి వెళ్తుంటే నాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో, నా మైలవరం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా నేను 2వ పర్యాయం మళ్ళీ శాసనసభలో అడుగు పెడతాను. ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు నేను కొనసాగిస్తాను. మైలవరం నియోజకవర్గంలో ప్రస్తుత అభివృద్ధి విషయంలో చాలా కుంటుపడి ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో కొంత అభివృద్ధి చేయలేకపోయాను. కానీ ఈసారి ప్రజలు నన్ను గెలిపించినట్లయితే అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా నా ప్రజలకు అందించడంలో మోడల్ సిటీగా మైలవరం నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తానని వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ.